ఓకే. సో మనం ఏం చేస్తున్నామంటే ఇఫ్ యూ లుక్ ఎట్ హియర్, మీ దగ్గర సోర్స్ ఉంది కదా, సోర్స్లో వీ ఆల్వేస్ హ్యావ్ అవర్ పేజెస్ కదా. సో ఇప్పుడు నా పేజెస్లో హోమ్ పేజ్ ఉంది, హోమ్ పేజ్లోనే నా లాగిన్ ఉంది చూడండి ఇక్కడ. సో ద బటన్ విచ్ ఐఎమ్ లాగిన్ ఉంది కదా, నేను లాగిన్ 1 2 3 అని పెడుతున్నా. ఇఫ్ ఐ లుక్ ఎట్ మై యూఐ చేంజ్ అయింది కదా. సో సింపుల్గా ఏమర్థమైంది నాకంటే ఐ హ్యావ్ అ లాగిన్, కరెక్ట్. నేను మైక్ ఆన్లోనే ఉందా ఆఫ్లో ఉందారా? ఓకే. సో దాన్ని మ్యూట్లో పెట్టుకో. సో ఇప్పుడు నాకు ఏమర్థమైందంటే వెన్ ఐ లుక్ ఎట్ మై యూఐ, ఇది ఒక కంపోనెంట్ నాది, హోమ్ కంపోనెంట్. ఎందుకంటే ఇండెక్స్ రౌట్, కరెక్టా? వాట్ ఈస్ మై ఇండెక్స్ రౌట్ నౌ? ఇఫ్ ఐ గో టు మై కోడ్ అండ్ ఇఫ్ ఐ గో టు మై రౌట్స్, యాప్ రౌట్స్, ఇది చెప్పానా మీకు నేను? యాప్ రౌట్స్ది రౌటింగ్ చెప్పలేదా మీకు? సో రౌటింగ్లో మీరు మామూలుగా ఇప్పుడు ఇండెక్స్ రౌట్కి వెళ్తే మీకు ఏం ఎలిమెంట్ ఉంది? హోమ్. ఒకవేళ నేను ఇంటర్న్ డాష్ బోర్డ్కి వెళ్తే ఏముంది? డాష్ బోర్డ్ అని ఉంది. అంటే నేను ఇంటర్న్ ఆన్ బోర్డ్కి వెళ్తే ఏముంటుంది? రిజిస్టర్ ఉంటుంది. సో నేను ఎక్కడికి వచ్చాను? ఇండెక్స్కి వచ్చాను. వాట్ ఐ లుక్ ఆన్ మై యూఐ? హోమ్. అంతేనా? నేను ఎక్కడున్నాను? ఇండెక్స్లో ఉన్నాను. ఏం కనిపిస్తుంది? హోమ్ కనిపిస్తుంది. సో నేను ఇప్పుడు ఏ కంపోనెంట్కి వెళ్ళాలి నా కోడ్ చూడడానికి? హోమ్. సో ఇఫ్ ఐ గో టు హోమ్, కెన్ ఐ సీ మై శాశ్వత్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ టెక్స్ట్, ఫైనల్ లోగో, తర్వాత నాకు జాయిన్ అవ్వట్టి ఉంది కదా, కోడ్ బేస్ అర్థమవుతుంది కదా. సో ఇగో ఇది ఉంది, ఇది కూడా ఉంది కదా, వెరీ గుడ్. సో మీరు అలా కోడ్ని రీడ్ చేసుకోగలుగుతున్నారు. ఇప్పుడు ఈ కోడ్లో నాకు వర్క్ ఇంటర్న్ ఉంది, ఇది ఉంది, యాక్సెస్ ఉంది, తర్వాత ఇంకో డెవ్ ఉంది, లాగిన్, ఇన్పుట్ ఫీల్డ్ ఉంది, లాగిన్ 1 2 3 ఉంది, అవునా? ఇఫ్ ఐ సీ ఆన్ యూఐ, డూ ఐ హ్యావ్ మై లాగిన్ 1 2 3? I have. On click of this, what should happen? It should navigate to dashboard page. If you look in my code, నా దగ్గర పేజెస్ లోపల dashboard.tsx అని ఉంది కదా, ఈ పేజ్కి రీడైరెక్ట్ అవ్వాలి. అంటే రౌట్స్లో ఈ డాష్బోర్డ్కి రావాలంటే నాకు ఏం ఓపెన్ అవ్వాలి? ఈ రౌట్కి హిట్ చేయాలి నేను, అవునా కదా? సో రౌటింగే అది మొత్తం. ఇప్పుడు నేను క్లిక్ చేస్తాను. ఈ లాజిక్ చూద్దామా ఒకసారి. ఆన్ క్లిక్లో ఏముంది? ఆన్ క్లిక్లో ఇంటర్న్ లాగిన్ అనే ఫంక్షన్ ఉంది కదా. ఫంక్షన్ ఎక్కడ రాస్తారు? టాప్లోనే కదా రాసేది, రైట్? సో ఇంటర్న్ లాగిన్ ఏం చేస్తుంది? నావిగేట్ అనే ఒక ఫంక్షన్ మీద కాల్ చేస్తుంది. ఏం కాల్ చేస్తుంది? నావిగేట్ అనే ఒక ఫంక్షన్ కాల్. ఈ నావిగేట్ ఫంక్షన్ ఎక్కడి నుంచి వచ్చింది? ఇక్కడ రాసుకుందాం మీద. ఏమని? యూజ్ నావిగేట్ అనే నుంచి వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది? యూజ్ నావిగేట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ వేర్? డామ్. జనరల్గా మీరు బ్రౌజర్ రౌటర్ వచ్చినట్టు ఇక్కడ చూడండి ఒకసారి. యూ గాట్ యువర్ రౌట్ ఫ్రమ్ వేర్? రియాక్ట్ రౌటర్ DOM. You got your browser router from where? React router DOM. In the same way, నాకు navigate రావాలంటే use navigate కావాలి. This is a syntax. ఇలానే రాయాలి దీన్ని. ఈ use navigate అనేది ఎక్కడి నుంచి వచ్చిందిరా? రియాక్ట్ రౌటర్ DOM అనే ప్యాకేజ్ నుంచి వచ్చింది. సో సింపుల్గా నేను ఆన్ క్లిక్లో అంటే లాగిన్లో ఆన్ క్లిక్లో ఏం రాశాను? ఇంటర్న్ లాగిన్ అనే ఫంక్షన్ రాశాను. వెన్ ఐ క్లిక్ దిస్ ఇంటర్న్ లాగిన్ అనేది ఒక యారో ఫంక్షన్. దిస్ యారో ఫంక్షన్ ఈస్ కాలింగ్ విచ్ ఫంక్షన్? నావిగేట్ ఫంక్షన్ విత్ అ రౌట్. దిస్ రౌట్ ఈస్ క్రియేటెడ్ వేర్? హియర్. అంతే కదా, ఇక్కడ రౌట్ లేనిది అక్కడ రౌట్ని కాల్ చేయడం తప్పు. సో వన్స్ యూ క్రియేట్ అ రౌట్, దిస్ రౌట్ ఈస్ కాలింగ్ విచ్ కంపోనెంట్? డాష్బోర్డ్ కంపోనెంట్. అంటే మై కాంటెక్స్ట్ వెన్ ఐ క్లిక్ దిస్ బటన్, ఇది నాకు యూఆర్ఎల్లో ఇది కనిపించాలి. యూఆర్ఎల్లో ఏం కనిపించాలి? ఇంటర్న్ డాష్బోర్డ్ అని కనిపించాలి. కనిపిస్తుందా యూఆర్ఎల్లో? మీద యూఆర్ఎల్లో కనిపిస్తుందా? కనిపిస్తుంది. ఆ యూఆర్ఎల్కి వచ్చినప్పుడే ఈ యాప్ రౌట్ అనేది యాక్టివేట్ అవుతుంది. ఏ కంపోనెంట్ చూపిస్తుందా? డాష్బోర్డ్ కంపోనెంట్. ఇది తెలుస్తుంది కదా. నా వెన్ ఐ గో టు డాష్బోర్డ్, నాకు డాష్బోర్డ్ అని ఉంది కదా ఇక్కడ, అందుకే డాష్బోర్డ్ అని వస్తుంది. హాయ్ అని కొడితే నాకు ఏమొస్తారా? డాష్బోర్డ్ హాయ్ అని వస్తుంది. క్లియరా? సో దిస్ ఈజ్ సింపుల్. ఒక లాగిన్ క్లిక్ చేసావు, నావిగేట్ కాల్ చేసావు, అది రౌట్స్లో రాసావు, అందుకే నీకు లింక్ అవుతుంది. అర్థమైందా? సో దిస్ ఈజ్ హౌ ఇట్ హ్యాపన్స్. ఇప్పుడు మీకు లాగిన్ అయిన తర్వాత డాష్బోర్డ్ ఉంటుంది చూడు. జనరల్గా డాష్బోర్డ్స్ ఎలా ఉంటాయి? ఒక ఫిక్స్డ్ ఉంటుంది. అంటే టాప్ నావిగేషన్ బార్ ఉంటుంది, సైడ్ నావిగేషన్ బార్ ఉంటుంది. చూసారా మీరు డాష్బోర్డ్స్ని? సో మన దగ్గర మన టూల్ ఉంటుంది కదా, ECMS అనేది మన సాఫ్ట్వేర్ ఇది. ఇప్పుడు ఈ సాఫ్ట్వేర్లో ఏముంది? గెట్ స్టార్టెడ్ ఉంది, లాగిన్ ఉంది కదా.
లాగిన్ కొట్టగానే ఇక్కడ రౌట్ అబ్జర్వ్ చేయండి మీరు, ఏమొస్తుంది రౌట్ క్లయింట్ స్లాష్ డాష్ బోర్డ్ అని వచ్చింది. అంటే నేను పాత్లో రాసి ఉంటా, ఎక్కడో నావిగేట్ అని రాసి ఉంటా, ఆ నావిగేట్ మళ్ళీ రౌట్స్లో రాసి ఉంటా, పాత్లో ఇది రాసి ఏ కంపోనెంట్ కాల్ చేసి ఉంటా, ఏదో కంపోనెంట్ కాల్ చేసి ఉంటా, అందుకే నాకు ఈ మొత్తం యూఐ వచ్చింది. ఇప్పుడు ఈ యూఐలో నేను ప్రాజెక్ట్ క్లిక్ చేసినా, యూజర్స్ క్లిక్ చేసినా, ఏం క్లిక్ చేసినా నాకు ఇవి మారట్లేదు. చూడు టాప్ మారట్లేదు కదా, టాప్ నావిగేషన్ బార్ ఇదంటారు, సైడ్ నావిగేషన్ బార్ ఇదంటారు. సో ఇప్పుడు ఇది ఇంప్లిమెంట్ చేయబోతున్నాం మనం. హౌ దిస్ ఈస్ రిటర్న్ అంటే లేఅవుట్ అని అంటారు అనమాట, ఒక కాన్సెప్ట్ ఉంటుంది మన రియాక్ట్లో. సో మనం ఏం చేస్తాం ఇప్పుడు అంటే నార్మల్ లేఅవుట్. సో డాష్ బోర్డ్ రాసా కదా, ఈ డాష్ బోర్డ్ బాగానే ఉంది. ఇప్పుడు ఈ డాష్ బోర్డ్ అనేది ఎక్కడ పాస్ చేయాలంటే ఒక లేఅవుట్లో పాస్ చేయాలి. సో నేను ఏం చేస్తాను అంటే ఇప్పుడు డాష్ బోర్డ్కి సంబంధించిన నావిగేషన్ బార్ ఉంది కదా, టాప్ నావ్ బార్ ఒకటి, సైడ్ నావ్ బార్ ఒకటి, అంటే సపరేట్ రాసుకున్నా కంపోనెంట్స్ అవి. నువ్వు నార్మల్గా అయినా రాసుకోవచ్చు, డాష్ బోర్డ్ అనే ఫైల్లో ఫోల్డర్ అయినా రాసుకోవచ్చు. సో నాకు ఒక టాప్ నావిగేషన్ బారు, సైడ్ నావిగేషన్ బార్ అని నేను ఏం చేసా సపరేట్గా రాసుకున్నా, 2 ఫైల్స్ రాసుకున్నా. ఇప్పుడు ఆ 2 ఫైల్స్ని ఇక్కడ తెచ్చి పెట్టాలి నేను. ఇక్కడ దీనికి టాప్లో, దీనికి లెఫ్ట్లో, అంతే కదా. ఈ డాష్ బోర్డ్ హాయ్ అనేది టాప్లోనేమో టాప్ నావిగేషన్ బార్ ఉండాలి, నేను ఏదైతే క్రియేట్ చేసుకున్నానో లెఫ్ట్లో ఉన్నది లెఫ్ట్లో ఉండాలి, అది ఉండాలి. మధ్యలో నేను ఏది ఇంప్లిమెంట్ చేసినా అవి ఫిక్స్ అయి ఉండాలి. అది కాన్సెప్ట్. దాన్ని ఏమంటారంటే లేఅవుట్ ఇన్ రియాక్ట్ జేఎస్ అంటారు. ఓకే, ఇప్పుడు అది ఎలా రాస్తారంటే ఇక్కడ చూడండి, నేను ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకుంటున్నా, ఏమని లేఅవుట్ అనే లేఅవుట్స్ అనే ఒక ఫోల్డర్, లేఅవుట్స్. ఈ లేఅవుట్స్ ఫోల్డర్లో నేను ఒక ఫైల్ క్రియేట్ చేసుకుంటున్నా, ఏమని డాష్ బోర్డ్ లేఅవుట్ అని. ఎందుకంటే డాష్ బోర్డే కదా నాకు కావాల్సింది, డాష్ బోర్డ్ యొక్క టాప్ అది డాష్ బోర్డ్ లేఅవుట్ డాట్ టీఎస్ఎక్స్, అన్ని టీఎస్ఎక్స్ ఫైల్లే. ఓకే, ఇక్కడ కోడ్ ఏం రాయాలి అనేది ఇంపార్టెంట్ ఇప్పుడు. సో ఇక్కడ ఏముంటుందంటే ఆర్ఎఫ్ఏసి మామూలుగా కోడ్ ఉంటుంది. ఓకే, దీంట్లో కొంచెం ఏముంటుందంటే లెఫ్ట్ సైడ్కి విడ్త్ ఉంటుంది, అంటే అవన్నీ స్టైల్సే కదా, ఎంత స్పేస్ ఉండాలి. అండ్ సిఎస్ఎస్లో మీరు చదువుకొని ఉంటారు, ఫిక్స్డ్ ఉంటాయి, రిలేటివ్ ఉంటుంది, సో డిఫరెంట్ సైజ్ ఉంటాయి. సో పొజిషన్స్, వెరీ గుడ్. సో మనం ఏం చేస్తామంటే ఇప్పుడు మన కోడ్లో ఇగో ఇది కోడ్ అనమాట, డాష్ బోర్డ్ లేఅవుట్ కోడ్ ఉంది కదా, ఒక బేసిక్ కంపోనెంట్. ఏం చేశాడు వాడు, అన్ని డివ్స్గా ప్రాపర్గా డివిజన్ చేసుకున్నాడు. జస్ట్ లెఫ్ట్ సైడ్ డివ్, రైట్ సైడ్ డివ్, టాప్ డివ్ అని. ఇగో ఫ్లెక్స్ పెట్టుకున్నాడు, ఇది ఫుల్ అంట, ఇది ఫ్లెక్స్ 1 అంట, ఇది ఓవర్ఫ్లో అంట, సమ్ స్టైల్స్ రాసుకున్నాడు. బట్ ఇందులో ఏముందంటే సైడ్ నేవ బార్ ఉంది, అర్థమైందా. సో మనం ఈ కోడ్ కాపీ పేస్ట్ చేసుకోవడం, అంటే మీకు కాంటెక్స్ట్ అర్థం అవ్వాలి ఫస్ట్. సో ఇప్పుడు ఏం చేద్దాం, దీన్ని నేను డాష్ బోర్డ్లో ఇక్కడ పేస్ట్ చేసేసా. ఇప్పుడు ఇక్కడ ఏంటిది, మనం కంపోనెంట్స్ క్రియేట్ చేసి పెట్టుకున్నాం కదా, మనం ఏమేమని పెట్టుకుందాం, సైడ్ బార్ అని పెట్టుకున్నాను నేను, సైడ్ బార్ ఒకటి, ఇంకోటి ఏం పెట్టుకున్నాను నేను, నావ్ బార్. చూసావా, కంపోనెంట్స్లో డాష్ బోర్డ్ లోపల సైడ్ బార్ టీఎస్ఎక్స్ రాసా, కంపోనెంట్ డాష్ బోర్డ్లో నావ్ బార్. అంటే ఈ కోడ్ మీరు అడిగి కాపీ పేస్ట్ చేసుకోవచ్చు, ఇది చిన్న డివ్వే మనమే రాయొచ్చు. కానీ ఇక్కడ కన్ఫ్యూజన్ ఏమవుతుంది అంటే, ఇక ఈ మెయిన్ ఉంది చూడు, ఇది కొంచెం మీకు తెలియదు. ఈ అవుట్లెట్ అనేది ఏంటిదంటే రియాక్ట్ రౌటర్ డామ్ ఇచ్చే ఒక కంపోనెంట్ అనమాట, అర్థమైందా. సో మీరు ఏం చేయొచ్చు అంటే ఈ కోడ్ని యాజ్ ఇట్ ఈస్ చాట్ జీపీటీ నుంచి కాపీ చేయొచ్చు, నాకు ఓకే. అండ్ ద మెయిన్ కాన్సెప్ట్ ఆఫ్ దిస్ ఇస్ లైక్ సైడ్ బార్ ఉంటుంది, నావ్ బార్ మనం క్రియేట్ చేసినవి, అండ్ దిస్ అవుట్లెట్ ఈస్ గివింగ్ ఫ్రమ్ రియాక్ట్ రౌటర్ డామ్. ఈ అవుట్లెట్ వల్లనే మనకి ఏమవుతుందంటే అది స్టిక్ అయిపోతుంది, ఫిక్స్డ్ అయిపోతుంది ఇలా టాప్ లెఫ్ట్ అనేది. ఇప్పుడు ఈ అవుట్లెట్కి ఎలా పాస్ చేయాలనేది క్వశ్చన్. ఇప్పుడు సెట్ అయిపోయింది, లేఅవుట్ రెడీ, మీ లేఅవుట్ రెడీ. సో ఇప్పుడు ఏం చేయాలి నేను అంటే డాష్ బోర్డ్లోకి వస్తా కదా, డాష్ బోర్డ్లోకి కాదు రౌట్స్లోకి వస్తా కదా, ఈ రౌట్ ఉంటుందా, ఈ రౌట్ అనేది లేఅవుట్ తోటి రావాలి. ఈ రౌట్ అనేది ఇట్లా డైరెక్ట్ వచ్చిందనుకో రాదు, యూఐ ఇట్లా వస్తుంది, డైరెక్ట్ వస్తే. మీ యూఐ ఎట్లుంది, ఇగో ఇట్లా ఏం లేదు, టాప్లో ఏం లేదు, బాటంలో ఏం లేదు. ఇప్పుడు నేను ఈ రౌట్ని మారిస్తే నాకు టాప్లో ఆ నావిగేషన్ బార్, సైడ్ బార్ వచ్చేస్తుంది. అది ఎలా అనేది చూడండి. ఇప్పుడు అది కూడా కోడ్ నేను ఇక్కడ నుంచే చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఇగో డాష్ బోర్డ్ లేఅవుట్ ర్యాపర్ ఎలా రాశాడు, ఇది ఇలా డైరెక్ట్ రాయకూడదు అనమాట, ఇది తీసేసి ఇలా రాశాడు. అంటే ఒక రౌట్ తీసుకొని ఆ రౌట్లో ఇంకో రౌట్ పెట్టాడు. మామూలుగా ఇంతకుముందు ఏం చేసాము, ఒకటే రౌట్ పెట్టాము, వాడు రౌట్ లోపల ఇంకోటి రౌట్ పెట్టి ఆ రౌట్కి ఎలిమెంట్ ఏమి ఇచ్చాడు, క్లియరా. ఇప్పుడు నేను సేవ్ చేయగానే అక్కడ చూడండి మీరు, లెఫ్ట్ రైట్ వచ్చేసింది చూడు ఆటోమేటిక్గా.
అర్థమైందా? దిస్ ఈజ్ లేఅవుట్. ఇప్పుడు నేను ఏం మార్చాలనుకున్నా, నేను డాష్ బోర్డు ఈ ఫైల్లో ఇక్కడ టాప్లో నావ్ బారు, సైడ్ బారు, ఫుటరు ఇవన్నీ పెట్టుకొని ఇంకా స్మార్ట్ వే అనమాట అది. సో ఒక్కసారి లేఅవుట్ ఇది రెడీ చేసుకొని ఇక్కడ కాల్ చేసినావంటే అయిపోయాయి. బెస్ట్ సింప్లెస్ట్ వే అనమాట. క్లియరా? ఇప్పుడు నేను ఇంకో రౌట్ రాసాను అనుకో, ఇక్కడ పేస్ట్ చేస్తా. ఇప్పుడు ఎన్ని కంపోనెంట్స్ క్రియేట్ చేసినా కూడా ఇంకా ప్రతి కంపోనెంట్కి ఇది ఫిక్స్డ్ కదా ఇంకా, ఎందుకంటే మనము దిస్ ఇస్ వీఆర్ యూజింగ్ రూట్లో పేరెంట్లో వాడాం కాబట్టి. అర్థమైందా? సో దిస్ ఈజ్ హౌ వి డెవలప్ లేఅవుట్స్. ఏమర్థమైందిరా? దిస్ ఈజ్ హౌ వి డెవలప్ లేఅవుట్స్. కంప్లీట్ చేసేద్దాం దీన్ని. అంటే కొంచెం ChatGPT వాడినా ఓకే ఇఫ్ యూ యూజ్. ఇప్పుడు డాష్ బోర్డ్ లేఅవుట్లో మనకు సైడ్ బారు కొంచెం ఇది ఏం క్లీన్ కాలేదు కాబట్టి ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఓకేనా? గివ్ మీ ఫ్యూ ఆప్షన్స్ యూజింగ్ Tailwind CSS with smooth like expand button, expand అయి కొంచెం ఇట్లా క్లోజ్ అండ్ ఎక్స్పాండ్ అండ్ ఎక్స్పాన్స్ సంథింగ్ ఏదో ఒకటి మీకు నచ్చింది. మీరు ఒక సైడ్ బార్ కావాలి అని చెప్పారా? అర్థమైంది కదా? సో ఆప్షన్ 1 క్లికబుల్ కొలాప్స్ సైడ్ బార్ ఐకాన్ విడ్త్ ఫుల్ విడ్త్ సైడ్ బార్ వాడు రాస్తుండు. ఓకే, చిన్న కంపోనెంట్ రాసేసాడు. ఇప్పుడు మనం ఏం చేద్దాం, దీన్ని Ctrl+V Ctrl+S. ఇప్పుడు మనం ఇక్కడ చూస్తే సైడ్ బార్ వచ్చేసింది. కూలా? ఇంతే, ప్రోడక్ట్ అక్కడక్కడ డెవలప్ చేసి పడేయాలన్నమాట. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే టాప్ తీసుకుందాం. యాప్ రౌట్స్లో నావ్ బార్ ఉంది కదా, ఇది ఈ కంపోనెంట్ తీసుకెళ్ళి లెట్స్ బిల్డ్ ఇట్ హియర్. సో బిల్డ్ దిస్. నేను డైరెక్ట్ బిల్డ్ దిస్ అంటున్నా, ఐ డోంట్ వాంట్ టు గివ్, ఎందుకంటే నా కాంటాక్ట్స్లో వాడికి అర్థమైపోయింది కాబట్టి. బట్ మీకు మెయిన్ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటిదంటే హౌ ఆ లేఅవుట్ ఇంటిగ్రేషన్ ఎలా, డాష్బోర్డ్ లేఅవుట్ రాయడం ఎలా, దాంట్లో అవుట్లెట్ అనే పదం రాయడం ఎలా, దట్ ఈస్ కీ ఇంపార్టెంట్. సెకండ్ వచ్చేసి ఆ రౌట్కి మీద పేరెంట్లో రౌట్ రాయడం ఎలా. అర్థమైందా మీకు? దీస్ 2 థింగ్స్ మీకు అర్థమైతే ఇదంతా మీకు సెకండ్లో వచ్చేస్తుంది. ఇది డాష్బోర్డ్ అనమాట. ఉందా? ఇంతే. ఇప్పుడు మీరు ఎన్ని మార్చినా కూడా అవి ఫిక్స్డ్. మీ డాష్బోర్డ్ అనేది ఇక్కడ మీరు వర్క్ చేసుకుంటూ ఉంటారు. అంటే మీరు లాగిన్ చేసుకోవచ్చు, లాగౌట్ చేసుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి ఎంత క్లీన్గా కనిపిస్తుందో. మామూలుగా ఇక్కడికి వస్తారు, యూజర్ నేమ్ పాస్వర్డ్ ఒక API కాల్ అథెంటికేట్ ఏదో చేస్తాం రేపటి నాడు, లాగిన్ కొట్టగానే సక్సెస్ఫుల్గా లాగిన్ అవుతాడు. లాగిన్ అయిపోయి వాడికి కావాల్సిన మార్కులు కనిపిస్తాయి, ఫీజులు కనిపిస్తాయి, అన్నీ కనిపిస్తాయి. యూ అండర్స్టాండ్ వాట్ ఈస్ లేఅవుట్, హౌ టు డెవలప్ అ డాష్బోర్డ్ విత్ ChatGPT. క్లియరా? వెరీ గుడ్. ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయి ఇక్కడ?